వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. కీళ్ళవాతం అంటే ముఖ్యంగా మోకాల నొప్పులు, అదేవిధంగా ఈ జాయింట్స్ ఏవైతే ఉంటాయో వృష్టి కావచ్చు, లేదంటే మోచేతుల దగ్గర కావచ్చు, ఈ పెయిన్ ఉన్న వాళ్ళకి ఒక అద్భుతమైన ఆయిల్ అయితే ఒక 23 వనమూలికలతో తయారు చేసిన ఆయిల్ అయితే ప్రిపేర్ చేశారు. సో ఓం ప్రకాష్ గారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్, అదేవిధంగా యోగా థెరపిస్ట్. అసలు ఈ ఆయిల్ ఏ విధంగా పనిచేస్తుంది, దీంట్లో ఉన్న మెయిన్ కాంపోనెంట్ ఏంటి, అది మనకి నొప్పిని ఏ విధంగా తగ్గిస్తుంది అయితే తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. చాలా వరకు కూడా మెయిన్ వయసుతో సంబంధం లేకుండా వస్తూ ఉన్నాయి. ఒకప్పుడు 60 ఏళ్ళు దాటిన తర్వాత ఏదో మాకు ఎక్కువసేపు కూర్చోవడం వల్లనో, లేదంటే రిటైర్మెంట్ అయ్యాం కదా, సో ఏం చేయాలో అర్థం కావట్లేదు, కాబట్టి అడుగు తీసి అడుగు కూడా బయట పెట్టలేకపోతా ఉన్నాం, కాబట్టి ఈ నొప్పులు వచ్చాయి అనుకుంటా ఉంటారు. కానీ ఇప్పుడు యంగేజ్లో వాళ్ళకి కూడా వస్తూ ఉన్నాయి, కానీ వాళ్ళేమో అంటే వాళ్ళు కూడా ఏం పని చేయకుండా ఉన్నారు కాబట్టి వస్తున్నాయా, లేకపోతే ఎందుకు వస్తూ ఉన్నాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంటిన్యూస్గా ఇంటర్వ్యూస్ చేస్తుంటారు, మాట్లాడుతుంటారు. ఒక 2 hours షూట్ లేదనుకోండి, గమ్మున కూర్చుంటారు సిస్టమ్. అప్పుడు మీ నోరంతా తడారిపోతుంది, రైట్? అప్పుడు మీరు మాట్లాడంటే కొన్ని నీళ్ళు తాగడము, రైట్, ఫస్ట్ 2-3 sentences కొంచెం ఇబ్బందిగా అవుతుంది. సో సేమ్ వే అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, ఓవర్ ఫుడ్ తీసుకోవడం వల్ల, రైట్, ఆ మూమెంట్ లేకపోవడం వల్ల అక్కడ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది జనరేట్ అవ్వట్లేదు అనమాట. సో ఇప్పుడు మన అంటే సామాన్యంగా ప్రజలు చేసే ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఎప్పుడైతే ఆ విషయం తెలిసిందో, అరే మూమెంట్ లేకుండా సైనోవియల్ ఫ్లూయిడ్ జనరేట్ అవ్వట్లేదు తెలగానే ఇమీడియట్గా అప్పుడు వాకింగ్ మొదలెడతారు స్టిక్ పట్టుకొని. అది ఒక పెద్ద బ్లండర్. ఎందుకంటే ఆల్రెడీ పెయిన్ వచ్చిన తర్వాత మనం వాక్ చేయడం, మీరు పెయిన్ రాకముందు, రైట్, అక్కడ ఏదైతే సైనోవియల్ ఫ్లూయిడ్ ప్రొడక్షన్ ప్రాపర్గా ఉన్నప్పుడు వాక్ చేస్తే వేరే విషయం. ఎందుకంటే ఈ బిల్డింగ్ ఒక 4-5 story బిల్డింగ్ తీసుకుంటే, ఆ బిల్డింగ్కి ఫౌండేషన్ ఎంత ఇంపార్టెంటో మన బాడీకి మోకాళ్ళు అంత ఇంపార్టెంట్. అంటే మనం నిలబడ్డప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు కాకుండా మామూలుగా నిల్చొని ఉన్నప్పుడు, లేదా ఇప్పుడు మీరు డ్రైవింగ్ చేస్తున్నారు అప్పుడు కూడా మీ మోకాళ్ళే మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి, రైట్? ఇన్ఫ్యాక్ట్ ఇంకా నడిచేటప్పుడు చెప్పాలంటే ఒక కాలు తీసి ఒక కాలు వేసినప్పుడు, అంటే ఒక కాలు గాలిలో ఉంటే ఇంకొక కాలు నేల మీద ఉంటుంది, అంటే టోటల్ బాడీ వెయిట్ అంతా కూడా సింగిల్ నీ జాయింట్ పైన ఉంటుంది అనమాట, రైట్? సో దాంట్లో ఈ విధంగా 2 bones వచ్చి జాయింట్ అవుతాయి. సో ఇవి కంటిన్యూస్గా ఇలా మూవ్మెంట్ అవుతుంటాయి అనమాట. సో ఇక్కడ ఫ్లూయిడ్ లేకపోవడం వల్ల ఆ బోన్స్ రాపిడికి గురి అవుతాయి, అప్పుడు బోన్స్ అరిగిపోవడం మొదలెడుతుంది అనమాట, ఆస్టియోపోరోసిస్ జరుగుతుంది అనమాట. సో మన వ్యూయర్స్కి చెప్పేది ఏంటంటే, అంటే మనం ఇంతకుముందు వీడియోలో కూడా మనం చూపించాము ఏంటంటే, మీకు ఒకవేళ కనుక నీ పెయిన్ ఉంటే, రైట్, సో డోంట్ గో ఫర్ వాకింగ్, స్టెప్స్ క్లైంబ్ చేయకండి, రైట్, కింద కూర్చోకండి, ఓకే, అండ్ ఈవెన్ కొన్ని ఆసనాస్ కూడా అవాయిడ్ చేయాల్సి వస్తుంది. సో మీరు అంటే గతంలో మనం చాలా చూపించాము కూడా, రైట్, మీకు ఐడియా ఉంటుంది, రైట్, అంటే చైర్లో కూర్చుని కానీ, బెడ్ మీద కూర్చుని కానీ, సోఫాలో కూర్చుని కానీ చేయాల్సినవి, రైట్. తర్వాత కొన్ని మూమెంట్స్ ఉంటాయి, దాంట్లో నీ జాయింట్ ఇన్వాల్వ్ అవుతుంది, బట్ అట్ ద సేమ్ టైం దానిపైన లోడ్ పడదు అనమాట. సో ఇవన్నీ కూడా మనం చేసామంటే మన దగ్గర సపరేట్ బ్యాచెస్ కూడా ఉన్నాయి నీ పెయిన్ గురించి. సో వాళ్ళకి అవన్నీ మే 1, 2, 3వ తారీఖుల్లో ఒక రిట్రీట్ క్యాంప్ అనేది మీరు కండక్ట్ చేస్తా ఉన్నారు కదా. మెయిన్ ఏంటంటే ఓం ప్రకాష్ గారు ఛాలెంజింగ్గా మోకాల నొప్పులు ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇది నేను లైవ్లో చూశాను కాబట్టి. సో ఒక 60 ఏళ్ళకు పైబడిన వ్యక్తి మోకాల నొప్పులు అని చెప్పేసి వస్తే, ఆ 3 రోజులు రిట్రీట్ క్యాంప్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత, అంటే కర్ర పట్టుకొని వచ్చిన వ్యక్తి హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. పెయిన్స్ చాలా వరకు తగ్గాయి సార్. అంటే అక్కడ తీసుకునే ఫుడ్ కావచ్చు, లేదు అని అంటే వాళ్ళు చెప్పే కొన్ని మాటలు, అంటే మనల్ని మోటివేట్ చేసే విధంగా కూడా ఉండే విధంగా ఉంటుంది. కొన్ని మడ్ థెరపీస్ కావచ్చు, యోగాసనాస్ కావచ్చు, కొన్ని ఎక్సర్సైజెస్, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మే 1, 2, 3వ తారీఖుల్లో ఈ క్యాంప్ అనేది జరుగుతూ ఉంది కాబట్టి మీరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలంటే కింద ఫోన్ నెంబర్ అయితే మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. మీరు ఓం ప్రకాష్ గారితో మాట్లాడి ఆ రిట్రీట్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంతకీ ఈ ఆయిల్లో ఉన్న కాంపోనెంట్ ఏంటి సార్? బేసిక్గా దీంట్లో మనం ఆవ నూనె వేసామన్నమాట. అంటే ఆవ నూనె అనేది పెయిన్ రిలీవ్ చేస్తుంది. సో దాంతో పాటుగా ఇంకా మనం వనమూలిక అన్ని వేయడం జరిగింది అనమాట. సో అవన్నీ ఇంకా ఎలివేట్ చేస్తాయి అనమాట. అంటే ఎప్పుడైతే దీన్ని ప్రాపర్ గా, మొత్తానికి ఓం ప్రకాష్ గారి సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ బయట పెట్టట్లేదు, ప్రాపర్ గా మనం దీన్ని అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే అది మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది. అబ్జర్వ్ అయిపోయినప్పుడు అక్కడ సైనోవియల్ ఫ్లూయిడ్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, మనం దీన్ని మామూలుగా జస్ట్ ఏదో ఆయిల్ అప్లై చేసి వదిలేయడం కాకుండా ప్రాపర్ మసాజ్ చేస్తాం. ఆ మసాజ్ చేసినప్పుడు ఏ విధంగా అయితే మూమెంట్ అయినప్పుడు, అంటే జాయింట్ మూమెంట్ అయినప్పుడు ఎలా సైనోవియల్ ఫ్లూయిడ్ జనరేట్ అవుతుందో, ఆ మసాజ్ చేసినప్పుడు అలా జరుగుతుంది అనమాట. దాంతో పాటుగా అంటే ఈ ఆయిల్ అప్లై చేసి మసాజ్ చేయడం అయిపోయిన తర్వాత మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక కాటన్ క్లాత్ ఉంటే గిన్నెలో నీళ్లు వేడి చేసుకొని క్లాత్తో
దాన్ని వేడి నీళ్ళలో ముంచి కాపురం చేయాలి. లేదు అంటే మీకు మామూలుగా మెడికల్ షాప్లో హీటింగ్ ప్యాడ్ దొరుకుతుంది డైరెక్ట్, దాన్ని జస్ట్ ప్లగ్లో పెట్టేస్తే అది వేడెక్కుతుంది, దాంతో చేసేసుకోవాలి. సో వ్యూయర్స్కి నేను చెప్తున్నాను, మీరు ఒక 30 days రెగ్యులర్గా క్రమం తప్పకుండా చేయండి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బోన్ చేయగానే ఇమీడియట్గా చేయకూడదు. ఎందుకంటే ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే మనం తినగానే రైట్ ఎనర్జీ అంతా కూడా డైజెషన్కి వెళ్ళిపోతుంది, అంటే పొట్టలోకి వెళ్ళిపోతుంది, బ్లడ్ సప్లై కానివ్వండి, ఎనర్జీ అంతా కూడా. సో అప్పుడు మీరు ఇమీడియట్ ఈ మాలిష్ లాంటివి ఏమైనా మొదలెట్టారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ నీ జాయింట్ కి మాలిష్ మొదలెట్టారు, సో అప్పుడు ఎనర్జీ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది, అక్కడ మన డైజెషన్ ఇబ్బంది అవుతుంది అనమాట. సో ఒక 1.5 hour మినిమం గ్యాప్ తీసుకోవాలి. నెక్స్ట్ నైట్ ఒకవేళ మీరు చేస్తే కనుక చేయగానే ఎమ్మటే పడుకోకూడదు, ఎందుకంటే మళ్ళీ బట్టలకి ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. సో అది నీట్ గా అబ్జర్వ్ అయ్యి లోపలికి పెనిట్రేట్ అయ్యి లోపల అబ్జర్వ్ అయ్యేంత వరకు కొంచెంసేపు వెయిట్ చేయాలన్నమాట. వెయిట్ చేస్తూ ఇలా హీటింగ్ చేస్తూ ఉంటే కనుక వ్యూయర్స్ కి మరీ బల్లగుద్ది చెప్తున్నాను, ఒక 30 days మీరు రెగ్యులర్ గా క్రమం తప్పకుండా చేయండి. చేసి మీ రిజల్ట్ ఎట్లా ఉంది అని మీరు నాకు కామెంట్ లో తెలియజేయండి. ఓకే. ఇప్పుడు మామూలుగా మాకు ఓన్లీ ఆయిలే కావాలి అని అనుకుంటే ఏంటంటే ఆయిల్ వరకైనా మీరు పంపించేస్తారా? లేదనుకుంటే ఓన్లీ ఓం ప్రకాష్ గారితో ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ యోగా క్లాసెస్ తీసుకున్న వాళ్ళకి మాత్రం అలా క్లాసెస్ తీసుకున్న వాళ్ళకి మనం డైరెక్ట్ క్లాస్ లో ప్యాకేజ్ కింద ఇస్తాము. లేదా మీరు ఓన్లీ ఆయిల్ కావాలంటే కూడా ఓన్లీ ఆయిల్ కూడా తీసేసుకోవచ్చు. ఓకే. మన డైట్ ఎట్లా ఉండాలి సార్? అంటే ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే ఈ బోన్ అనేది స్ట్రెంత్ ఉంటుంది, అదే విధంగా ఈ మోకాలలో గుజ్జు అనేది అరిగిన వాళ్ళకి కూడా మళ్ళీ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఉత్పత్తి అయ్యే. సో బేసిక్ గా ఏంటంటే కొంచెం కాల్షియం, తర్వాత పొటాషియం, ఫాస్ఫరస్ రిచ్ ఉండే ఫుడ్ తీసుకోవాలి. అండ్ ద సేమ్ టైం సాల్ట్ తగ్గించేసుకోవాలి. తర్వాత ఫైబర్ ఎక్కువ ఉండేట్టు చూసుకోవాలి. రైట్, ఫ్యాట్ అనేది తక్కువ ఉండేట్టుగా చూసుకోవాలన్నమాట. అంటే ఫైబర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే కాన్స్టిపేషన్ సమస్యలు రావు. రైట్, కాన్స్టిపేషన్ సమస్యలు రాకపోతే వెయిట్ పెరగదు. వెయిట్ పెరగడం వల్ల అంటే దాని వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అని చెప్పుకోవచ్చు. అంటే నీ పెయిన్ రావడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఇస్ వెయిట్ పెరగడం. సో అలా వెయిట్ పెరగకుండా బాడీ మొత్తం మోకాళ్ళ మీద పడుతుంది. సో వెయిట్ పెరగకుండా ఉండాలంటే కాన్స్టిపేషన్ రాకూడదు. కాబట్టి ఫైబర్ రిచ్ ఉన్న ఫుడ్ అనేది మనం తీసుకోవాలి. కొంతమందికి ఈ పులుపు అనేవి పడదనమాట. సో వాళ్ళు ఈ పులుపుని కొంచెం అవాయిడ్ చేసేసుకొని రైట్ డేలో అంటే 3 times తీసుకునే మీల్లో అట్లీస్ట్ ఒక మీల్ అయినా కూడా రా మిల్ తీసేసుకొని కొంచెం ఐడియల్ వెయిట్ మెయింటైన్ అవుతుంటే చూసుకుంటే హ్యాపీగా. మీరు ఒక ప్రీవియస్ వీడియోలో మకానా గురించి చెప్పారు. ఈ మకానా తిన్నారు అని అంటే మాత్రం బోన్ అనేది గట్టి పడుతుంది అన్నారు. నిజంగానే అది అంత పవర్ ఉంది? కాల్షియం రిచ్ ఉంటుంది, కాల్షియం చాలా రిచ్ గా ఉంటుంది అన్నమాట. ఓకే. అది ఎట్లా అంటే మామూలుగా ఎట్లా తినాలి సార్? అది డైరెక్ట్ గానే, ఎందుకంటే మన స్టోర్కి వెళ్ళినప్పుడు కూడా చూసా డైరెక్ట్ గా అమ్ముతా ఉన్నారు. తామర గింజలు అనుకోవచ్చు, తామర గింజలు అంటారు. దాన్ని డ్రై లాగా ఇట్లా చేసేసి తినాలా, లేదంటే ఎంటీ అట్లే తినచ్చు? అలా ఎంటీ తినలేము, డ్రై చేసేసుకుని కొంచెం ఫ్రై లాగా చేసేసి షాలో ఫ్రై, కొంచెం లైట్ గా నెయ్యి వేసి షాలో ఫ్రై చేసుకోవచ్చు. లేదు అంటే మనం గతంలో పంకిన్ సీడ్స్ లడ్డు చెప్పాము, సన్ఫ్లవర్ సీడ్స్ లడ్డు చెప్పాము, ఆ గింజలతో కూడా కలిపేసుకోవచ్చు. ఆ గింజలతో కలిపి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 500 grams పంకిన్ సీడ్స్ వేసారనుకోండి, ఈ 100 grams మకానా వేసేస్తే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఈవెన్ మనం గమ్ లడ్డు చూపించాం ప్రీవియస్ గా, సో గమ్ లడ్డూలు కూడా యాడ్ చేస్తాం. మన షూట్ లో ఉన్నప్పుడు ఈ మకానాతో ఒక ఐటమ్ ఏదైనా తప్పకుండా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి బోన్స్ అనేవి ఈ మధ్య వీక్ అయిపోతా ఉన్నాయి, కాల్షియం అనేది అందట్లేదు. ఒకవేళ సప్లిమెంట్ ద్వారా తీసుకున్నా అంత బాడీ అబ్జర్ప్షన్ రేట్ అనేది తక్కువ ఉంది అంటున్నారు. ఇట్లాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల బాగుంటది అని చెప్పేసి అంటున్నారు. అంటే బేసిక్ గా ఏంటంటే మనం గమ్ అంటాం కదా, ఎడిబుల్ గమ్ ప్లస్ మకానా, ఈ రెండు కాంబినేషన్ లో తీసుకుంటే కనుక బోన్ చాలా స్ట్రాంగ్, చాలా స్ట్రెంత్. అంటే బంక, తుమ్మ బంక అంటారు. రెండు కలిపేసి, అంటే మీరు నోటీస్ చేస్తుంటారు విలేజ్ లో డెలివరీ అయిన తర్వాత లేడీకి ఇది తినిపిస్తుంటారు. ఎందుకంటే ఎవరైతే అంటే యాక్చువల్ గా మీకు ఐడియా ఉంటుంది, మనం పుట్టినప్పుడు మనకు 300+ బోన్స్ ఉంటాయి. మనం ఎలా అయితే పెరుగుతూ ఉంటుంటామో ఆ బోన్స్ అన్ని ఫ్యూజ్ అవుతుంటాయి అనమాట. ఫ్యూజ్ ఏమైనా 206 వస్తాయి అనమాట ఫైనల్ గా. సో అలా ఫ్యూజ్ అవ్వడానికి ఈ కాల్షియం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ పూల్ మకానా ప్లస్ ఈ ఎడిబుల్ గమ్ రెండు, అంటే ఇప్పుడు రీసెంట్ గా మనకు ఒక క్లయింట్ వచ్చారు, ఆవిడకి ఆ అమ్మాయికి దాదాపు 18 years ఏజ్ అనమాట. సో చిన్న అంటే మంత్స్ బేబీ ఉన్నప్పుడు కొంచెం కాల్షియం సప్లిమెంట్ సరిగా అందలేదు. సో వర్టిబ్రల్ కాలమ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం దానికి ట్రీట్మెంట్ చేస్తున్నాము, మన యోగా అండ్ డైట్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తున్నాము. అంటే అది మళ్ళీ స్ట్రైట్ సెట్ చేయడానికి ట్రీట్మెంట్ చేస్తున్నాం అనమాట. సో థ్యాంక్ యూ.
ఎస్, ఇది మొత్తానికి ఏంటంటే మనకి బోన్ స్ట్రెంగ్త్ బాగా ఉండాలి అని అంటే ఇట్లా మన ఫుడ్ లో తీసుకుంటూ ఒకవేళ ఏదైనా ఈ పెయిన్స్ వచ్చినప్పుడు కావచ్చు, అంటే ఈ కీళ్ళవాతం వచ్చిన వాళ్ళకైతే ఈ ఆయిల్ వాడుకుంటూ దాంతో కొన్ని పాటు రకాల ఆసనాస్ right, చేసామంటే మాత్రం right. ది బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఎస్ ఎస్, ఇది మొత్తానికి మే 1, 2, 3వ తారీఖుల్లో లైవ్ సెషన్స్ అయితే ఓం ప్రకాష్ గారు వారి టీం కండక్ట్ చేస్తా ఉన్నారు. సో ఎవరైనా మీరు కూడా అందులో పార్టిసిపేట్ చేయాలి అని అంటే ఆ రిట్రీట్ లో అక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు నేరుగా సార్ తో మాట్లాడి అందులో రిజిస్టర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్.